నిన్న జరిగినటువంటి డ్రామా మొత్తం మనం అయితే ఐపీఎల్‌లో చూస్తుంటాము. ఎందుకంటే ప్లే ఆఫ్స్ వరకు కూడా ఎవరైతే ప్లే ఆఫ్స్‌కి వెళ్తున్నారో మనకు అర్థం కాకుండా జరుగుతుంటుంది. అలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సో, నిన్న వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కూడా అలాగే జరిగింది. ఒక సిట్యుయేషన్‌లో వచ్చేసి పాకిస్తాన్ వెళ్తుంది అనిపించింది సెమీఫైనల్‌కి. లేదు మళ్ళీ వచ్చేసి శ్రీలంక గెలుస్తుంది అనిపించింది. సో, ఇక్కడైతే మిరాకిల్స్ చేసి శ్రీలంక అయితే పాకిస్తాన్ వాళ్ళను సెమీఫైనల్స్ పోకుండా చేశారు. ఈ మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ముఖ్యంగా శ్రీలంక బ్యాట్స్‌మెన్ సెనక అండ్ రత్ననాయకే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. వాళ్ళ ప్రేక్షకులు మాత్రం స్టేడియం మొత్తం నిండిపోయారు. ఈవెన్ వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళకున్నా కానీ వాళ్ళ ప్రేక్షకులైతే స్టేడియంస్‌లో మొత్తం నిండిపోయి నిలబడుకొని కూడా మ్యాచ్‌ని చూశారు. వాళ్ళకైతే చాలా ఆనందాన్ని ఇచ్చుంటుంది సెనక ఇన్నింగ్స్ అయితే. సో, ఈ మ్యాచ్ వల్ల అయితే పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయిపోయారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చేసి మళ్ళా సెమీఫైనల్ దాకా వచ్చి మళ్ళా అక్కడ వాళ్ళను శ్రీలంకలో మ్యాచ్లు జరగడము, ఒకవేళ మనం ఫైనల్కి క్వాలిఫై అయితే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఆడడము ఇవన్నీ అవసరం లేదు. సింపుల్గా బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే అవుట్ ఆఫ్ వరల్డ్ కప్ అయిపోయాయి కదా, బాగుండదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మ్యాచ్లు ఇండియాలో జరుగుతాయి. సో, ఇది మంచిగానే ఉంటుంది చూడడానికి కూడా. సో, మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. వీళ్ళైతే ఈ సూపర్ 8లో అన్ని ఫీల్డింగే తీసుకున్నారు. 2 మ్యాచ్లు ఫస్ట్ ఓడిపోయారు. తర్వాత అయినా కానీ మారుతారంటే వాళ్ళు ఏం మారలేదు. మళ్ళీ కూడా ఫీల్డింగే తీసుకున్నారు. సో, ఇక్కడైతే పాకిస్తాన్ కూడా మంచి చేంజెస్ చేశారు. ముఖ్యంగా బాబర్ అజామ్ని బెంచ్కి పరిమితం చేయడము, తర్వాత ఫక్కర్ జమాన్ని ఓపెనింగ్ ప్లేస్ తీసుకురావడం ఇది ఎప్పుడో చేయాల్సిన పని. బాబర్ అజామ్ని తీసేయాలని చెప్పను కానీ అతను ఎక్కడో సారి ఆడిపించుకోవచ్చు. ఫక్కర్ జమాన్ మాత్రం ఓపెనింగ్ ప్లేస్లోనే ఆడించాలి. ఎందుకంటే పవర్ ప్లేలో అతను అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో, అతనైతే డౌన్ ది ఆర్డర్ పంపించడము ఇదైతే చాలా దెబ్బ పడింది వాళ్ళకు. లేకుండా అంటే నిన్న ఆడినట్టు ఆడింటే వాళ్ళు ఆల్మోస్ట్ సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయ్యేవాళ్ళు. సో, వాళ్ళకు ఫర్హాన్ ఎలా ఫామ్‌లో ఉన్నాడో స్టార్టింగ్ నుంచి సేమ్ నిన్న కూడా అదే కంటిన్యూ చేశాడు. సెంచరీ అయితే చేశాడు. లేకుండా అంటే వాళ్ళు అంత పెద్ద స్కోర్ చేసేవాళ్ళు కాదు. స్టార్టింగ్‌లోనే వాళ్ళకి అంత ఆశ కూడా ఉండకుండా పోయేది. ఈ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్‌గా జరిగిందంటే కారణం ఫర్హాన్ ఆడిన ఇన్నింగ్సే. 60 బాల్స్ ఫేస్ చేసి 100, అది కూడా 9 4s 5 6 చాలా బాగా ఆడినాడు. ఇప్పుడు ఇతన్ని కూడా ఇంకా కోహ్లీతో పోలుస్తారేమో. ఈ మ్యాచ్‌లో అయితే ఫర్హాన్ కొన్ని రికార్డులు సృష్టించినాడు. అది కూడా వచ్చేసి కోహ్లీ రికార్డ్ ఒకటైతే కనుమరుగైపోయింది. అదేంటంటే 2014లో కోహ్లీ వచ్చేసి 319 రన్స్ చేసినాడు. కానీ ఇప్పుడైతే ఫర్హాన్ వాటిని 380 రన్‌తో అయితే న్యూ హిస్టరీ క్రియేట్ చేసినాడు. సో, 2 సెంచరీలు కూడా చేసినాడు. ఒక వరల్డ్ కప్‌లో 2 సెంచరీలు చేయడం కూడా ఇది ఫస్ట్ టైం అంటున్నారు. తర్వాత వచ్చేసి పార్ట్నర్షిప్ కూడా ఫస్ట్ వికెట్‌కి, అది కూడా 176. T20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇది వచ్చేసి బెస్ట్ పార్ట్నర్షిప్. సో, ఫర్హాన్ అయితే వాళ్ళకు మంచి మెమరీస్‌ని క్రియేట్ చేశాడు. కానీ వాళ్ళ బౌలర్లు అయితే మొత్తానికి ముంచేశారు. దానికి అతను ఏం చేయలేడు. ఫ్యూచర్‌లో జరిగే అన్ని టోర్నీల్లో కావచ్చు, వాళ్ళ లీగ్ మ్యాచ్‌ల్లో కావచ్చు, లేదంటే వాళ్ళ జరిగేటువంటి ఓడిఐ సిరీస్‌లో అలా వచ్చే మ్యాచ్‌లన్నిటిలో ఈ ఫర్హాన్ అయితే కోహ్లీతో పోలుస్తారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటే. ఎక్కడ కూడా ఒక ప్లేయర్ బాగా ఆడంటే వాళ్ళనైతే కోహ్లీతో పోలుస్తారు. ముఖ్యంగా అక్కడ వచ్చేసి అహ్మద్ షహజాద్‌ని కానీ, తర్వాత బాబర్ అజామ్‌ని కానీ ఇలాగే చేశారు. లాస్ట్‌కి అయితే వాళ్ళు క్రికెట్ నుంచి దూరం అయిపోతున్నారు. ముఖ్యంగా బాబర్ అజామ్ కూడా నిన్న జరిగింది చూస్తుంటే అతను కూడా కొన్ని రోజుల్లో అయితే ఇంటర్నేషనల్ నుంచి బయటికి పోతాడనిపిస్తుంది. సో, ఇలా అయితే కోహ్లీతో పోల్చిన వాళ్ళంతా అస్సాం పోయినారు. చూడాలి ఫర్హాన్ కూడా ఎలా అవుతాడో. నెక్స్ట్ వచ్చేసి మంచి ఇన్నింగే ఆడాడు. కాకపోతే సరిపోలేదు. ఒక 2 ప్లేయర్లు మాత్రమే ఆడినారు కదా. ఇంకొక 2 ప్లేయర్లు 30 అలా కొట్టింటే వాళ్ళు 250 దాకా వెళ్ళేవాళ్ళు. లాస్ట్ ఓవర్లో వెళ్తే అసలు బ్యాటింగ్ రాదన్నట్టయితే ఆడారు. ముఖ్యంగా వాళ్ళ ఆల్రౌండర్స్ కానీ, బ్యాట్స్మెన్స్ కానీ అక్కడ వాళ్ళిద్దరే కొట్టింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి 176. అక్కడి నుంచి వాళ్ళు ఎన్ని కొట్టినారు? చాలా తక్కువ కొట్టినారు. అక్కడి నుంచి వాళ్ళు అస్సలు ఆడింది కూడా లేదు. అక్కడ 15.5 అంటే 16 ఓవర్లకు ఒక వికెట్ పడింది. 4 ఓవర్లు ఉన్నాయి. ఆ 4 ఓవర్లు ఒక 50 రన్లు కొట్టినా కానీ పరిస్థితి వేరేలా ఉండేది. తర్వాత అన్ని రన్అట్లు కానీ చాలా ఈజీగా అయిపోయినారు. అక్కడి నుంచి శ్రీలంక బౌలింగ్ కూడా మారిపోయింది. తర్వాత పెద్దగా రన్స్ కూడా వాళ్ళు ఏమి కొట్టలేకపోయినారు. ఒకవేళ 250 దగ్గర కొట్టినంటే నేనైతే కొంచెం ఛాన్స్ ఉండేది. ఎందుకంటే 250 టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళు వేరేగా ఆడతారు కదా. అక్కడ 200 అంటే ట్రై చేస్తారు T20 మ్యాచ్ల్లో. సో, ఫక్కర్ జమాన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 84 కొట్టినాడు అతను వచ్చేసి 42 బాల్స్ ఫేస్ చేసి 200 స్ట్రైక్ రేటు. చాలా మంచి షాట్లు ఆడినాడు. సో, ఇటువంటి ప్లేయర్ని డౌన్ ద ఆర్డర్ పంపించి ఎంత తప్పు చేశామో నేనైతే పాకిస్తాన్కి అర్థమై ఉంటుంది. తర్వాత బాబర్ అజామ్ ప్లేస్లో నఫాయ్ అంటే ఎవరో అతను వచ్చేసి 2 మాత్రమే కొట్టినాడు. వీళ్ళైతే ఆల్మోస్ట్ మంచి స్థితికి తీసుకొచ్చినారు ఓపెనర్లు ఇద్దరు. తర్వాత వీళ్ళైతే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఎటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూపించలేకపోయారు. ముఖ్యంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ఎవరు కూడా
డబుల్ డిజిట్ చేయలేదు వాళ్ళ ఓపెనర్స్ తర్వాత. సో ఇక్కడైతే వాళ్ళకి దెబ్బ పడింది. లేకుండా అంటే ఇంకొక 20 రన్స్ దాకా వచ్చేటివి. ఆ ఫస్ట్ వికెట్ తర్వాత అయితే బౌలింగ్ చాలా బాగా చేశారు వాళ్ళు శ్రీలంక వాళ్ళు. ముఖ్యంగా మధుశంక కానీ, తర్వాత వచ్చేసి సెనక కానీ చాలా బాగా చేశారు. క్యాచ్లు కూడా బాగా పట్టినారు. స్టార్టింగ్లో అయితే వాళ్ళు మిస్ ఫీల్డింగ్ ఎక్కువ చేశారు. అప్పుడైతే చాలామంది అనుకుంటున్నారు వీళ్ళు ఫిక్సింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సెమీఫైనల్ ఇలాంటి మ్యాచ్లు జరిగితే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక జర్నలిస్ట్ లాగానో అనలిస్ట్ లాగానో ఫీల్ అయ్యేసి వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు పెడుతుంటారు కదా. ఇంటర్నేషనల్ మ్యాచ్, అది వరల్డ్ కప్ లాంటి మ్యాచ్లో వాళ్ళనైతే తక్కువగా చేసి చూపించారు. ఎలా అంటే వాళ్ళు ఒక చిన్న కంట్రీ, డబ్బు లేని కంట్రీ, ఇలాంటి మ్యాచ్లు జరిగితే రెవెన్యూ జనరేట్ అవుతుంది అలా అని చెప్పినట్టు చేశారు. కానీ అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి మ్యాచ్లు అలాంటివి తక్కువే ఉంటాయి. ఏదైనా లీగ్ మ్యాచ్లు అలాంటివి అయితే మనం మాట్లాడవచ్చు. ఇలాంటి చోట అలా చేయడం తప్పే. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యూస్ కోసం ఇలా అయితే మెమేస్ క్రియేట్ చేస్తుంటారు. అది మాత్రం తప్పు. ఒకవేళ శ్రీలంక ఇంకా కొంచెం రన్స్తో ఓడిపోయి పాకిస్తాన్ సెమీఫైనల్స్ క్వాలిఫై అంటే శ్రీలంకని ఇంకా ట్రోల్ చేసేవారు. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని. పూర్ కంట్రీ కావచ్చు కానీ వాళ్ళైతే ఎప్పుడు కూడా పోరాడకుండా ఓడిపోరు. వాళ్ళ లక్ బాగాలేదంతే. మంచి ప్లేయర్లు అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అవ్వడం కానీ, ఇంజురీస్తో, లేకుండా అంటే ఉన్న ప్లేయర్లు సరిగా ఆడకపోవడం వల్ల కానీ, లేకుంటే సెమీఫైనల్కి వచ్చే అంత జట్టే వాళ్ళది కూడా. ముఖ్యంగా యంగ్స్టర్స్ కూడా బాగా ఆడినారు. దానికి ఉదాహరణే రత్ననాయకే కానీ, సెనక కానీ ఆడిన విధానము. సో వాళ్ళని అయితే బ్లేమ్ చేయడం మంచిది కాదు ఎలా పడితే అలా. సో అదైతే తప్పు. నెక్స్ట్ శ్రీలంక బ్యాట్స్ చూసినామంటే పాపం నిశాంక లాస్ట్లో తుసుమనిపించాడు వాళ్ళ మొత్తం ఆశల్ని. 3 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇతను వచ్చేసి నసీం షా బౌలింగ్లో. సో ఇతను ఆడినప్పుడే వాళ్ళైతే ఈజీగా గెలిచారు. ఇప్పుడైతే ఇతను ఆడలేదు. అన్ని మ్యాచ్లు అయితే ఓడిపోయారు. లాస్ట్ నుంచి చూసుకున్నామంటే ఇంగ్లాండ్ మీద కానీ, న్యూజిలాండ్ మీద కానీ. సో ఈ కొత్త బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు ఓపెనింగ్కి. మామూలుగా కుశల్ మెండిస్ వస్తాడు కదా, అతను అయితే డ్రాప్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి మిశ్రా ఇతను వచ్చేసి 26 కొట్టినాడు. ఇతను ఆడిన విధానం బాగానే ఉంది. 15 బాల్స్ వేసేసి 26 అంటే మంచిగా ఆడినట్టే. తర్వాత వచ్చేసి అబ్రార్ అహ్మద్ అవుట్ చేశాడు. నిన్న అబ్రార్ అహ్మద్ చాలా బాగా వేశాడు. మామూలుగా తారిక్ వేశాడు వాళ్ళకు. నిన్న తారిక్ వికెట్లు ఇవ్వకుండా అబ్రార్ అహ్మద్కి ఇచ్చినాడు. ఈ మొమెంటం క్రియేట్ చేసింది అబ్రార్ అహ్మద్ స్టార్టింగ్లో. ఎందుకంటే ఒక స్టేజ్లో వాళ్ళు క్వాలిఫైకి అవసరమైన రన్స్ అయితే మిగులుతాయనిపించేటట్టు బౌలింగ్ చేశాడు ఇతను. శ్రీలంక కూడా పర్వాలేదనిపించాడు. 25 రన్లు అయితే కొట్టినాడు. కానీ అంత మ్యాచ్ను గెలిపించేంత ఇన్నింగ్స్లు అయితే కావు ఇవి. తర్వాత వచ్చిన రత్ననాయకే లాస్ట్ మ్యాచ్లో కూడా బాగానే ఆడినాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇతనైతే అంత భారీ షాట్లు ఆడడం లేదు కానీ మంచిగా గ్యాప్లో బాల్ దబ్బడం కానీ, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం కానీ, ఎలా అయితే మన కోహ్లీ 4లు 6లు కొట్టినప్పుడు సింగిల్ 2Dలతో ఉంటాడు కదా, అలా గ్యాపులు దబ్బడం కానీ చాలా బాగా ఆడుతున్నాడు. ఇతను ఫ్యూచర్లో వాళ్ళకి బాగా పనికొస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో కూడా ఇతను చాలా మంచిగా స్కోర్ చేస్తున్నాడంట. నిన్న మ్యాథ్యూస్ కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సో ఇతనైతే 37 బాల్స్ వేసేసి 58 అయితే చేసినాడు. దాంట్లో వచ్చేసి 3 6లు 4 4లు. సో 200 చేజింగ్ చేసేటప్పుడు అయితే మంచి ఇన్నింగ్స్ అయితే మాత్రం అతను ఆడింది. ఎందుకంటే పైన టాప్ 3 బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినప్పుడు ఇతను వచ్చేసి అలాంటి ఇన్నింగ్స్ ఆడడం చాలా మంచిది వాళ్ళ జట్టుకు కూడా. నెక్స్ట్ మెండిస్ ఇతను కూడా మామూలుగా ఆడుతూ ఉన్నాడు వరల్డ్ కప్కి ముందు, సరిగా ఆడడం లేదు. ఇతను ఫెయిల్ అయినాడు. 3 రన్సే చేసినాడు. తర్వాత లియాంగే ఇతను వచ్చేసి 5 రన్లు కొట్టినాడు. నెక్స్ట్ సెనక ఇంత డౌన్ ది ఆర్డర్ ఆడమే కొంచెం బాగాలేదనిపిస్తుంది. ఎందుకంటే రత్ననాయకే ఓకే, తర్వాత ఇతను వచ్చింటే సెనక మామూలుగా ఇతను బాగా ఆడతాడు. లాస్ట్ ఓడిపోయిన మ్యాచ్లో కూడా 30 అలా అయితే స్కోర్ చేసినాడు. ఇతను అయితే ఇంకొంచెం ముందు వచ్చిందంటే కొంచెం బాగుండేది. ఇక్కడ కామందు మెండిసు తర్వాత వచ్చినటువంటి లియాంగే వీళ్ళైతే ఒక 10 బాల్స్ ఫేస్ చేసినారు ఇద్దరు. ఆ 10 బాల్స్ ఇతను ఫేస్ చేసింటే ఆ 2 వికెట్లు తగ్గేటి. నెక్స్ట్ వచ్చేసి ఇతను బాగా ఆడిండేవాడు కదా, ఇతనే కెప్టెను. ఇతను ఎందుకు అంత డౌన్ ది ఆర్డర్ రావడం? సో అక్కడ డౌన్ ది ఆర్డర్ రావడం అంటే బాల్స్ తక్కువ ఉంటాయి కదా. సో అందువల్ల అయితే కొంచెం ఇబ్బంది పడింది. లేకుండా అంటే లాస్ట్ 2 బాళ్ళకు 6 అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ కాదు. సో సెనక అయితే ఎక్స్ట్రాడినరీగా ఆడాడు నిన్న. మామూలుగా అతను చాలా ఇన్నింగ్స్లు అలా ఆడాడు. సో నిన్నటి ఇన్నింగ్స్ అయితే చాలా బాగుంది. అతనికి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్, గెలిపించేటి ఇంకా బాగుండేది. ఇతను 31 బాల్స్ ఫేసెస్ 76 అయితే కొట్టినాడు. అక్కడ వచ్చేసి 8 సిక్సెస్ భారీ 6లు కొట్టినాడు. ఇతని ఇన్నింగ్స్ కారణంగానే పాకిస్తాన్ అయితే అస్సాం పోయింది. లేకుండా అంటే వాళ్ళకి కొంచెం హోప్స్ ఉన్నాయి. ఇతను స్టార్ట్ చేసిన తర్వాతనే హిట్టింగ్ మొత్తం మారిపోయింది సినారియో. ఇతను ఎలా ఆడాడంటే పాకిస్తాన్ ఎడదిరి సెమీఫైనల్ పోకూడదు అన్నట్టు అయితే ఆడాడు. సో చాలా బాగా అనిపించింది ఇతని ఇన్నింగ్స్. ఇండియా మీద కూడా ఇతనికి మంచి ఇన్నింగ్స్లు ఉన్నాయి. కానీ ఇతని ప్రాబ్లం ఏంటంటే డౌన్ ది ఆర్డర్ ఎక్కువ రావడమే.
7th ప్లేయర్. సో అప్పటికి ఓవర్స్ తగ్గిపోయి ఉంటాయి. అప్పటికి గెలిచే ఛాన్స్‌లు అవన్నీ సినారియోస్ అన్నీ మైండ్‌లో తిరుగుతున్నప్పుడు కొంచెం ఆడడం కష్టంగానే ఉంటుంది. సో ఇక్కడైతే అతను ఇంకా కొంచెం అప్ ది ఆర్డర్ వస్తే బాగుంటుంది ఫ్యూచర్లో ఉన్న. బౌలింగ్ చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళది షాహిన్ షా అఫ్రీది పిచ్చి కొట్టుడు కొట్టినారు. 4 ఓవర్లకు 48, 12 ఎకానమీ. తర్వాత నసీం షా స్టార్టింగ్లో వికెట్ తీసినాడు, కానీ తర్వాత అయితే అతను కూడా 9 per ఓవర్కి సమర్పించుకున్నాడు. అబ్రార్ అహ్మద్ ఈ మ్యాచ్లో ఏదైనా మిరాకిల్ చేసినారంటే పాకిస్తాన్ వాళ్ళ అబ్రార్ అహ్మదే. 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసుకొని 23 రన్స్ మాత్రమే ఇచ్చినాడు. అతను కూడా కొంచెం రన్స్ ఇచ్చింటే శ్రీలంక ఈజీ గెలిచేది. తారిక్ అయితే చుక్కలు చూపించినారు నిన్న 43 4 ఓవర్లకి. నవాజ్ ఒక వికెట్ తీసినా కానీ మంచిగా స్కోర్ అయితే సమర్పించాడు. షాదాబ్ ఖాన్ కూడా 2 ఓవర్లకు 33 సేమ్ దూబే ఇచ్చినాడు కదా జింబాబ్వే మీద. 2 ఓవర్లకు 42 సేమ్ అటు మాదిరి తను కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ అయితే కొన్ని మార్పులు చేసి టీంతో బాగా వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ షైమ్ అయూబ్ను కానీ, తర్వాత వచ్చేసి బాబర్ అజామ్ని కానీ పక్కన పెట్టేసి మంచి ప్లేయింగ్ లెవెల్తో రావడము. కానీ ఇక్కడైతే వాళ్ళకి ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయినటువంటి వాళ్ళకి ఆశ కల్పించిన న్యూజిలాండ్ సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యారు. సో ఎలా ఉందంటే రంగస్థలం సినిమాలో వచ్చేసి రామ్ చరణ్ వచ్చేసి ప్రకాష్ రాజ్ని బతికించి లాస్ట్కి వచ్చేసి బాగా క్యూర్ అయినాక చంపేస్తాడు కదా బతుకు మీద ఆశ వచ్చినాక. సో అలా అనిపించింది మ్యాచ్ చూస్తున్నప్పుడు నాకైతే. వాళ్ళు ఎప్పుడో వరల్డ్ కప్ నుంచి బయటికి పోయినామని ఫీలింగ్తో ఉన్న వాళ్ళను న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో ఓడిపోయి వాళ్ళను మళ్ళీ ఆశలు రేకెత్తించి నిన్న ఫస్ట్ ఇన్నింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనం అయితే సెమీఫైనల్ క్వాలిఫై అవుతాం. ఎందుకంటే శ్రీలంక అప్పటి వరకు 150 రన్స్ టార్గెట్లను చేజ్ చేసేలాగా ఇంగ్లాండ్తో కానీ న్యూజిలాండ్తో కానీ ఓడిపోయింది 95 అలా చేసి. సో ఒక 120 కొట్టినా కానీ మనకు 80 రన్స్ ఉంటాయి. ఒకవేళ 150 కొట్టినా కానీ ఇంకో 50 అలా అనుకుంటూ వచ్చింటారు సెకండ్ ఇన్నింగ్ వాళ్ళు చేజింగ్కి వచ్చినప్పుడు శ్రీలంక వాళ్ళు. అటువంటి ఆశలు ఉన్నప్పుడైతే స్టార్టింగ్లో వికెట్లు కూడా పోయినాయి. అది కూడా మంచిగా వికెట్లు తీసుకొని ఇంకా కొంచెం కట్టడి చేస్తే గెలుస్తామన్న స్టేజ్ నుంచి 5 రన్లతో ఓడిపోవడం అనే కాడికి వచ్చిందంటే సేమ్ ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పాకిస్తాన్ అయితే ఇంటికి పోయింది. ఈరోజు ఇండియా మ్యాచ్ కూడా చాలా క్రూషియల్ వెస్టిండీస్తో. సో మన ఇండియా హోప్స్ని అయితే నిలబెట్టుకుంటుంది ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.